ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ అందాలనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రయోజనాలు అందేలా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం విధానాల్లో అమలు చేస్తుంది. కులం, మతం మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందరికీ చేరేలా చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం మరియు సంక్షేమ కార్యక్రమాల వలన కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలిగిన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలకు భరోసానిచ్చి రక్షణను కల్పించాము. ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు నిస్వార్థంగా అవిశ్రాంతంగా పనిచేసిన గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పైన చెప్పిన అంశాలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు మా ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 2,53,000 కోట్ల రూపాయలను, ఇతర పథకముల ద్వారా 1,68,000 కోట్ల రూపాయలను బదిలీ చేశాము. ఈ విధంగా గత 5 ఏళ్లుగా 4,22,000 కోట్ల రూపాయలను ప్రజలకు బదిలీ చేశాము. విజయవంతమైన సమగ్రమైన ఈ ప్రత్యక్ష మరియు ఇతర పథకాల అమలు కారణంగా లక్షలాది కుటుంబాలను పేదరికం నుండి తప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారి అభివృద్ధి మరియు అభ్యున్నతికి తోడ్పడుతుంది. 2019 సంవత్సరంలో స్థిర ధరల నుంచి సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకును సాధించింది. అధ్యక్ష, ఇది ముఖ్యమైన అవుట్కమ్. అధ్యక్ష, 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము చిన్న కరెక్షన్ అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వము హౌస్ పట్టాస్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఇండ్లు కట్టేదానికి ఇండ్లు మాత్రము శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష, పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా వచ్చిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అధ్యక్ష. సంవత్సరంలో అధ్యక్ష 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారం మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకు సాధించింది అధ్యక్ష. ప్రగతి ఎక్కడా అని అడిగే వాళ్ళందరికీ ఇది సమాధానం అధ్యక్ష. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. మా ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం లబ్ధిదారుల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది. ఈ పథకం కింద పెన్షన్ మొత్తం జనవరి 1, 2024 నుండి నెలకు 3,000 రూపాయలకు మరియు ఆరోగ్య పెన్షన్లు నెలకు 10,000 రూపాయలకు పెంచబడ్డాయి. 2019 సంవత్సరంలో ఈ పెన్షన్ల పంపిణీ మొత్తం నెలకు 1,385 కోట్ల రూపాయలు ఉండగా 2024 సంవత్సరం జనవరి నెల నాటికి 1,968 కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది. 2019 సంవత్సరం నుండి మా ప్రభుత్వం 66,35,000 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 84,731 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది అధ్యక్ష. అధ్యక్ష, పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు దాదాపు 2,000 కోట్లు అధ్యక్ష, నెలకు 2,000 కోట్లు. ఈ రోజుటికి ఈ 4 సంవత్సరాల చిల్లర లెక్కేసినట్లయితే ఇంచుమించు 66,35,000 మంది లబ్ధిదారులకు ఇంచుమించు గత ప్రభుత్వంలో అధ్యక్ష యావరేజ్ చూసినట్లయితే నెలకు 400 కోట్లే అధ్యక్ష. ఎందుకంటే 2014 నుంచి పెన్షన్ ఇస్తూ వచ్చి 2019 ఎలక్షన్లకు ఒక 2-3 నెలల ముందు మాత్రమే పెంచారు అధ్యక్ష. యావరేజ్ చూసుకు 2 నెలలు యావరేజ్ అధ్యక్ష 400, కానీ మనది ఈ రోజుటికి 2,000 రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష. అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. 85,000 కోట్ల అధ్యక్ష ఇంచుమించు అవాతాతలకు ఇచ్చిన పెన్షన్. ప్రజా పంపిణీ వ్యవస్థ. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన
ఉపాధిని కూడా అందించింది. మా ప్రభుత్వం 2019-2023 సంవత్సరాల మధ్యకాలంలో